నీ వయసు ఎంతరా? మొన్ననే 23 నిండిందన్నా. నీ వయసుకే నేను అంతా చూసేశాను రా. ఓ తెలిసిన కాడ నుంచే గొడవలు, కొట్లాట్లు, తాగడం నా బతుకదే. విజయ, ఆ పిల్ల కనుక లేదంటే నా బతుకు ఏనాడో అయిపోయేది. భలే అందంగా ఉంటుంది ఆ పిల్ల. ఊళ్ళో అంతా కళ్ళప్పగించి చూసేవాళ్ళు, కానీ దానికి నా మీదే కన్ను. నన్నే మనవడాలని తరివి తరివి చేసుకుంది. రోడ్డు పక్కన గుడిసె, ప్లాట్ఫారమే ఇల్లు. కానీ అది ఏదో బంగ్లాలో ఉన్నట్టు మురిసిపోయేది. ప్రతిరోజు మామ బొట్టెట్టావా, మామ పూలెట్టావా, మామ అది తిను, మామ ఇది తిను అని నా జుట్టు తిరిగేది. బతుకంటే ఏంటో తెలియని నాకు మొదటిసారి బతకాలనిపించిందిరా. కళ్ళే లేకుండా పుట్టిన వాళ్ళని గమ్మున వదిలేయాలి. కొన్ని రోజులు సూపునిచ్చి సంతోషంగా ఉన్నప్పుడు చటుక్కున కళ్ళు పీకెత్తే. ఓ రోజు శుక్రవారం రాత్రి చిరంజీవి సినిమా. ప్లాట్ఫామ్ జనం మొత్తం సెకండ్ షోకి పోయారు. మేమిద్దరం పోలా, ఎందుకంటే అది కడుపుతో ఉంది. కొట్టు కట్టేసి మేమిద్దరం పడుకున్నాం. హఠాత్తుగా అయ్యో మావా అని ఒక కేక. నే కళ్ళు తిరిగి చూడగానే ఇద్దరుతో గర్భవతాన్ని కూడా చూడకుండా ఎత్తుకెళ్ళిపోతున్నారు. నువ్వైతే ఏం చేస్తావురా? కొట్టాను, ఊపిరి ఆగిపోయే వరకు కొట్టాను. నన్ను ఖైదు చేసి తీసుకెళ్లేటప్పుడు గర్భవతి నడి రోడ్డు మీద నించొని మావా నన్ను వదిలేళ్ళక మావా అని ఏడ్చింది. అదే తన శివరి చూపుతుందని నాకు అప్పుడు తెలియలేదురా. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేలోగా అంతా అయిపోయింది. మావా అన్న దాని పిలుపు, దాని చెవట వాసన, వీటితోనే కాలం గడిపేస్తున్నాను రా.